సబ్స్క్రైబర్స్ అండ్ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్. వచ్చేసాను మరొక కుటీ స్టోరీతో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము, ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము. రీసెంట్ గా మనందరం కూడా కల్కి సినిమా చూసాం, రైట్? ఆ సినిమాలో రకరకాల క్యారెక్టర్స్, చాలా మందికి కొత్తగా పరిచయమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇంకాస్త కొత్తగా చూపించిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ సినిమా చూసిన తర్వాత కలి గురించి అసలు ఎంతమందికి తెలుసు, కల్కి గురించి ఎంతమందికి తెలుసు అనేటువంటి ఒక క్వశ్చన్ నాలో రైజ్ అయింది. సో అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇవాళ. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుటీ స్టోరీ. మనందరికీ తెలుసు, మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మొదటి యుగం సత్యయుగం. ఈ యుగాన్ని సాక్షాత్ ఆ పరమాత్ముడే పరిపాలించారట, అంటే దేవుడే పరిపాలించాడు. అందుకే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ధర్మపరులై ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు. సత్యయుగం చాలా హ్యాపీ యుగం అని చెప్పుకోవచ్చు మన భాషలో చెప్పుకోవాలంటే. ఇక త్రేతాయుగానికి వద్దాం. శ్రీ మహావిష్ణువు రాముడి అవతారంలో వచ్చినటువంటి ఈ త్రేతాయుగంలో ధర్మం 3 కాళ్లపై మాత్రమే నడిచింది. అంటే ఒక కాలు కుంటుపడింది అనమాట. ఎలా అంటారా? ఒక చాకలివాని మాటలు విని భార్యని వదిలేయడం వల్ల కావచ్చు, ఒక అనుమానంతో అగ్ని ప్రవేశం చేయమన్నందువల్ల కావచ్చు, ఏదైనా కూడా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఒక్క కాలు కుంటిపడింది ధర్మదేవతకి. మిగతా 3 కాళ్లతో ధర్మ పరిపాలన జరిగింది త్రేతాయుగంలో. ఇక తర్వాత యుగం ద్వాపర యుగం. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ యుగంలో, త్రేతాయుగంలో ఒక కాలు కుంటిపడితే ధర్మదేవతకి ఈ యుగంలో 2 కాళ్ళు కుంటిపడ్డాయట. చెడు విద్యలు అవ్వచ్చు, సోదరుల మధ్య పుట్టినటువంటి కుతంత్రాలు అవ్వచ్చు, అసూయ కారణాలు అవ్వచ్చు, ఆడవాళ్లపై పెరిగిన అఘాయిత్యాలు అవ్వచ్చు, వీటన్నిటితో కలిపి 2 కాళ్ళు కుంటిపడి ధర్మం 2 కాళ్లతో నడిచిందట. ఇప్పుడు మన యుగానికి వద్దాం, కలియుగం. అసలు ఈ కలి ఎవరు? ఎంతమందికి తెలుసు? కలి ఎవరంటే, క్రుద్ధుడు అనే ఒక యువకుడు హింస అనే తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన సంతానమే కలి అని కొన్ని గ్రంథాల్లో చెప్పారు. అంటే అన్న తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే పుట్టినటువంటి సంతానం కలి. ఆ పుట్టికే ధర్మ విరుద్ధం. ఇక ఆయన పరిపాలనలో జరిగేటువంటి కలియుగం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కదా. ఈ యుగంలో ధర్మం అనేది ఒంటి కాలుపైకి వచ్చేసిందండి. సత్యయుగంలో 4 కాళ్ళతో నడిచినటువంటి ధర్మం కలియుగానికి వచ్చేసరికి 1 కాలు మాత్రమే మిగిలింది. అందుకే అంటారు అంతా కలి ప్రభావం అని. ఇది కలి కథ. మరి కల్కి కథ ఏంటి? అది కూడా చెప్పుకుందాం. దశావతారాల్లో ఆఖరిది శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి అవతారం గురించి భాగవత పురాణంలో, కల్కి పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారండి. కలియుగం అంతమైపోయి మళ్ళీ సత్యయుగం మొదలయ్యేటువంటి ఆ టైం ఉంటుంది కదా, ఇది ఎండ్ అవుతూ ఆ సత్యయుగం మొదలవుతూ ఉండేటువంటి ఆ మధ్య సమయంలో ఈ కల్కి అవతారాన్ని చేపడతారట శ్రీ మహావిష్ణువు. చంబల గ్రామంలో, ఎస్ మీరున్నది కరెక్టే, మన కల్కి సినిమాలో కూడా చూపించారు. ఆ చంబల గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఈ అవతారం అవతరించిపోతుంది. ఒక తెల్లటి గుర్రంపై కత్తిని చేత్తో పట్టుకుని ధర్మ సంస్థాపన చేస్తాడట కల్కి. దోషాలని హరించేటువంటి అవతారం కనుకనే ఆయన కల్కి అయ్యారు. సో ఇది కల్కి కథ. కల్కి సినిమా చూసిన తర్వాత నాకెందుకో ఈ కల్కి గురించి తెలుసుకోవాలనిపించి మొత్తం నా దగ్గర ఉన్న పుస్తకాలు తిరిగేస్తే నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో తెలియని వాళ్ళకి ఎంతో కొంత తెలిసింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరిలాగే నేను కూడా పార్ట్ 2 కోసం వెయిటింగ్. సో ఇది ఇవాళ మన కుటీ స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఏం చెప్పారు శ్యామ్ల గారు.